హాయ్ గైస్, హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారు నటించిన మూవీ ఈ రోజే మన ముందుకు వచ్చింది. దాదాపు 5 సంవత్సరాల తర్వాత మూవీ రావడం, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మూవీ వస్తుండటంతో ఈ మూవీ పైన చాలా హైప్ అయితే క్రియేట్ అయింది. దాంతో పాటుగా చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కావచ్చు, అటు సినీ లవర్స్ కావచ్చు. మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ అనమాట పవన్ కళ్యాణ్ గారి మూవీస్. ఇంత ముందు కూడా ఒక రాష్ట్రానికి పరిమితం అయ్యేది, ఒక భాషకు పరిమితం అయ్యేది. కానీ ఈ మూవీ మొట్టమొదటిసారి తెలుగుతో పాటుగా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ లాంగ్వేజెస్ లో గ్రాండ్ గా అయితే రిలీజ్ అయింది. ఇక ఈ వీడియోలో ఈ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది, ఎంత కలెక్ట్ చేస్తే ఇది హిట్ టాక్ తెచ్చుకున్నట్టు, అంటే హిట్ మూవీస్ లో చేరినట్టు అనే విషయాన్ని మాట్లాడుకుందాం. ఎంత కలెక్ట్ చేయాలి ఓవరాల్ గా ఇది హిట్ టాక్ తెచ్చుకోవాలంటే అనే డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. ఇక హరిహర వీరమల్లు మూవీని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై దాదాపు 250 కోట్లకు పైగా బడ్జెట్ తో స్టార్ ప్రొడ్యూసర్ అయినటువంటి ఏఎం రత్నం అయితే నిర్మిస్తున్నారు. ఫస్ట్ డే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని కోట్ల ఓపెనింగ్స్ రాబడతాడు, ఎన్ని రికార్డులు బద్దలు కొడతాడు అంటూ పవన్ అభిమానులు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా వీరమల్లు ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందనమాట. ఇక హరిహర వీరమల్లు నైజాం ఏరియా థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేస్తుంది. అటు దిల్ రాజు, ఏషియన్ సునీల్, సూర్యదేవర నాగవంశీ వంటి బడా నిర్మాతలు ఎంతో ట్రై చేసినప్పటికీ వీరమల్లు నైజాం రైట్స్ ని మైత్రి మూవీ మేకర్ దక్కించుకోవడం విశేషం అని చెప్పొచ్చు. ఇక హరిహర వీరమల్లు నైజాం లో 37 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా సీడెడ్ లో 16.50 కోట్లు, ఉత్తరాంధ్రలో 12 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 9.50 కోట్లు, వెస్ట్ గోదావరిలో 7 కోట్లు, గుంటూరులో 9.50 కోట్లు, కృష్ణాలో 7.60 కోట్లు, నెల్లూరులో 4.40 కోట్లు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 102 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది హరిహర వీరమల్లు అన్నమాట. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 12.50 కోట్లు, ఓవర్సీస్ లో 10 కోట్ల చొప్పున వరల్డ్ వైడ్ గా హరిహర వీరమల్లుకు 126 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది. తద్వారా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లోని అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా మూవీగా హరిహర వీరమల్లు అయితే రికార్డు సృష్టించిందనమాట. ఇక ఈ మూవీ 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది కాబట్టి ఈ మూవీ లాభాల్లోకి రావాలంటే, హిట్ టాక్ తెచ్చుకోవాలంటే తెలుగు రాష్ట్రాల్లో 103 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ షేర్ అయితే సాధించాలి. ఇక వరల్డ్ వైడ్ గా దాదాపుగా 250 కోట్లు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంటుందన్నమాట. అంత కలెక్ట్ చేస్తే ఈ మూవీ హిట్ అయినట్టు లెక్క అనమాట. ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.